వేరే రిలీజియస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు తెచ్చే ఫుడ్ మనం తినొచ్చా తినకూడదా అని. మీరు క్రిస్మస్కి ఇచ్చిన కేక్ మేము తీసుకున్నాం కదా, మేమిచ్చే ప్రసాదం మీరు ఎందుకు తీసుకోరు అని ప్రశ్నించినప్పుడు ఏం చేయాలి? కేకులు తీసుకొచ్చి యేసు ప్రభువారి యొక్క రూపం ముందు పెట్టి ఆరాధన చేసి ఆయనకి అర్పించి అక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తున్నామా, లేదంటే జస్ట్ మనం ప్రార్థన చేసుకుని అందరికి ఇస్తున్నామా? ఇక్కడ వారు ఆరాధిస్తున్న వాటికి అర్పితం అవుతాయి. అర్పించిన తర్వాత దానిలోని తీసుకొచ్చి ఇస్తారు. అది వారు మేలని ఆశీర్వాదం వారు భావిస్తారు. ఇప్పుడు నీవు క్రీస్తునందున్నావు కాబట్టి, నువ్వు యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకొని బాప్తిసం పొంది నీవు ప్రభు బల్ల మీద ఉన్నదాన్ని తీసుకుంటున్నావు కనుక వేరే వాటి మీద బల్ల మీద ఉన్న వాటిని కూడా నువ్వు ఎలా పాలు పొందుతావని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. సో దాన్ని బట్టి మనం గమనిస్తే మీ ఆత్మీయతను కాపాడుకోవడానికి వాళ్ళకి ఆ విషయం తెలియదు. చెప్పండి, నేను ఇచ్చిన కేకు యేసు ప్రభు వారి యొక్క రూపాల ముందు పెట్టి అర్పించింది కాదు, జస్ట్ ఫర్ a విషెస్. వారి బుక్లో రాసిందాన్ని వారు పాటిస్తారు, మన బుక్లో రాసిందాన్ని మనం పాటించాలి. గాడ్ బ్లెస్ యు.